హలో, హాయ్ అండి, నమస్తే అండి అందరికీ. నేను చెప్పేది అందుకే, మన భారతదేశంలో రాజ్యాంగం ఉందా లేదా, ఇష్టారాజ్యంగా నడుచుకుంటున్నారా అందరూ, ప్రభుత్వాలు ఉన్నాయా లేదా మళ్ళీ బ్రిటిష్ పరిపాలన మొదలైందా అని చెప్పేసి నేను అడుగుతుంది. అందుకే బ్రిటిష్ పరిపాలన మొదలెట్టారా? మళ్ళీ బ్రిటిష్ వాళ్ళని చూసి మీరు అధికారం వచ్చిన తర్వాత మీరు ఇలా మొదలుపెట్టారా? రాజ్యాంగం కేవలం కొంతమందికేనా? రాజ్యాంగం అందరికీ వర్తించదా? రాజ్యాంగ హక్కులు కొంతమందికేనా? ఏమిటి దౌర్జన్యాలు ఈ దేశంలో? ఈ తెలుగు రాష్ట్రాల్లో మరీ పట్టించారు దరిద్రం. ఆ పైనున్న ఉత్తరప్రదేశ్లో, బీహార్లలో వాళ్ళు ఇష్టారాజ్యాలుగా వాళ్ళు దౌర్జన్యాలు చేసుకుంటూ పోతున్నారు. అదే దౌర్జన్య పాలనని మళ్ళీ మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో తీసుకొచ్చారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది ఈ దరిద్రాలు. ఎంత దరిద్రంగా ఉందంటే తెలుగు రాష్ట్రాల్లో సొంత ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే పోయి వాళ్ళని హింసించి కొట్టే అంత దౌర్జన్యం మొదలైంది. దౌర్జన్యంగా వెళ్ళి వాళ్ళని హింసిస్తున్నారు. ఇదేమిటయ్యా మాకు న్యాయం కావాలని చెప్పేసి స్టేషన్కి వెళ్ళి మాట్లాడితే, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా వాళ్ళనే కొట్టారంట. మరి అంటే అధికారం ఎవరు చేతిలో ఉంటే వాళ్ళు చెప్పినట్టు పోలీసులు కూడా వింటారు. కానీ న్యాయం జరిగిద్దని చెప్పేసి పోలీస్ స్టేషన్లకు అయితే వెళ్తుంటారు జనాలు. కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పుడు నిన్న జరిగింది కాకినాడలో, మొన్న వేరే చోట జరిగింది. మొన్న ఒక బస్టాండింగ్లో, గోదావరి ఖనిలో బస్టాండింగ్లో ఒక క్రైస్తవుని కొట్టారు. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానని కాదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ప్రతి ఒక్క భారతీయుడు హక్కు కదా. రాజ్యాంగంలో భారతీయులకి అందరికీ సమానత్వం ఇచ్చింది కదా, సమానత్వం హక్కులు ఇచ్చింది. మీరు ఎందుకు ఇట్లా దౌర్జన్యాలు చేస్తున్నారు? వాళ్ళ మీద ఎందుకు వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? పోలీసు వారు చర్య తీసుకుంటే మళ్ళీ మీకు రాజకీయ పరంగా మీకు ఒత్తిళ్ళు ఎక్కువ వస్తాయా? అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మతాల మధ్యలో ఏమన్నా భిన్న అభిప్రాయాలు ఉంటే కలిపే విధంగా ఉండాలి ప్రభుత్వాలు. మన ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి? బ్రిటిష్ ప్రభుత్వంలా తయారైపోయింది. అందుకే నేను చెప్పేది, ప్రతిసారి బ్రిటిష్ పరిపాలన మొదలైంది, మళ్ళీ దౌర్జన్యం మొదలైంది, మళ్ళీ అణిచివేయబట్టం మొదలైంది. అవన్నీ గతంలో ఉండేవి, ఇప్పుడు మళ్ళీ మొదలైంది. స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవు, భయపడి సస్తున్నారు జనాలు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది ఈ వైరస్. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో వాళ్ళు అక్కడ సృష్టించారు వైరస్. ఆ వైరస్ని మన రాజకీయ నాయకుల ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదలైంది. ఇవి దేశాన్ని సర్వనాశనం చేసే వైరస్లు తప్పితే దేశాన్ని బాగు చేసే వైరస్లు కావు. ప్రభుత్వం దీని మీద సీరియస్గా చర్య తీసుకోవాలి. అరే గుంపులుగా ఇళ్లలో చొరబడి ఏంటి దౌర్జన్యం అసలు? ఆడవాళ్ళని కూడా చూడట్లేదంట. వాళ్ళింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటే మీకేంటి అసలు ప్రాబ్లం? న్యాయం కోసం స్టేషన్కి వెళ్తే స్టేషన్లో సార్లు కూడా, పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూడా సపోర్టింగ్ ఎవరు లేదు. విచారణ జరపాలి, కనీసం విచారణ జరపాలి కదా. ఏం లేవు. అంటే వాళ్ళది వాళ్ళ ఇష్టారాజ్యం, వీళ్ళది వీళ్ళ ఇష్టారాజ్యం. వీళ్ళు ఎవరిని కొట్టినా కానీ అడిగే వాళ్ళు ఉండరు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది. ప్రభుత్వం అందరి కోసం కాదా? న్యాయం అందరికీ లేదా? ప్రాథమిక హక్కుల్ని కూడా లాక్కుంటున్నారన్నమాట. ఇలాంటి దేశంలో మళ్ళీ మన వాళ్ళు సపరేట్గా మళ్ళీ దానికి ఒక గ్రూపులు, సంస్థలు, అబ్బబ్బబ్బబ్బ సర్వనాశనం చేసేస్తున్నారు. ముస్లిమ్స్ మీద, మసీదుల మీద రాళ్ళు వేస్తారా? ఏమిటి మత విద్వేషాలు? ఎందుకు రెచ్చగొడుతున్నారు? దేశంలో అన్ని మతాలకి సర్వమతాలకి సమ్మేళనం కదా మన భారతదేశము. బలవంతంగా మత మార్పిడి చేస్తే శిక్షలు అంటున్నారు కదా. మీరెందుకు బలవంతంగా చెప్పిస్తున్నారు? మీరెందుకు బలవంతంగా దౌర్జన్యాలు చేస్తున్నారు? మీరెందుకు బలవంతంగా మీ మతం జై కొట్టమని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు? ఎవరికి చెప్పుకోవాలా?
ప్రభుత్వం వాళ్ళదే, స్టేషన్లు వాళ్ళయే, పోలీసులు వాళ్ళే, అందరూ మీరే. సగటు మానవుడికి, సగటు పౌరుడికి ఎటువంటి న్యాయం లేదు.